చాలా రోజుల తర్వాత ఉపాసన మాత్రం ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పింది. దానివల్ల మెగా ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చాలా మంది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అయితే చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన నెక్స్ట్ రాబోయే RC16 మూవీ కానివ్వండి, RC17 కానివ్వండి, ఆ మూవీస్ కోసం చాలా మంది అయితే అవేట్గా వెయిట్ చేస్తున్నారు. అయితే SSRM 29లో మాత్రం ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అది తెలిసినప్పుడు అంటున్నారు అండ్ మధ్యలో తను కాదు మళ్ళీ ఇంకొక అమ్మాయి హాలీవుడ్ తీసుకొచ్చారు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరు అన్నారు. హాలీవుడ్ అన్న బాలీవుడ్ అన్న ఆమెనే వస్తుంది, ఎందుకంటే హాలీవుడ్ లో కూడా చేస్తుంది. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆయనకి తగ్గట్టుగా మహేష్ బాబు పక్కన అందరు హీరోయిన్స్ చేసేసారు ఆల్రెడీ. ఆయన మళ్ళీ ఆ హీరోయిన్ ఎవరు తీసుకురావాలంటే కొంచెం ఆయనకు తగ్గట్టుగా తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్న క్రమంలో ప్రజెంట్ అయితే మా ప్రియాంక చోప్రా అని అనుకున్నారు. ఇక తను మాత్రం మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ హైదరాబాద్ లో ఉంటుంది కదా, అక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది. ఇక ఉపాసన గురించి తనైతే చెప్పుకుంటూ, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు లేకపోతే నేను అసలు ఇక్కడ ఎప్పుడన్నా నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నేను ఫస్ట్ కాల్ చేసేది ఉపాసనకే. అంటే జంజీర్ మూవీ, తుఫాన్ మూవీ టైం నుంచే అప్పట్లో తినకి ఆయనకి మంచి బంధం ఉండే అనమాట. అట్లా ప్రియాంక చోప్రాకు ఉపాసన కూడా తెలిసింది. దాని తర్వాత ఎట్లా ఎంత వాళ్ళు అన్ని మాటలు అనుకున్నా కూడా తర్వాత ఫ్రెండ్స్ అయిపోతారు కాబట్టి సో ఉపాసన అయితే నాకు చాలా చాలా కేర్ తీసుకుంటుంది. నేను ఎక్కడ ఉండాలి ఏంటి, అసలు ఇక్కడ నాకు ఎలాంటి పరిస్థితులు నెలకొనాల్సి వస్తుందంటే కొన్నిసార్లు ఫుడ్ ప్రాబ్లం అవుతుంది, అన్నిటినీ కూడా ఉపాసన చూసుకునేదట. దాని గురించి తాను చెప్పడంతో ప్రజెంట్ ఉపాసన అంటే నిజంగానే అందరికీ రెస్పెక్ట్ ఉంది. దీని తర్వాత ఇంకా రెట్టింపు అయిందంటే భర్తను తిట్టిన వాళ్ళు ఎవరు కూడా భార్య అలా ముందుకు వెళ్ళి హెల్ప్ చేయదు అంటే ఖచ్చితంగా తను తెలియక అన్న మాటలకి అందరూ కూడా మనసులో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ ఏంటంటే ఖచ్చితంగా ఫీల్ అవుతారు, అదేంటి అన్ని మాటలు అంది కదా అని చెప్పేసి అదంతా పక్కకు పెడితే వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటికీ ఎవరికి ప్రాబ్లం లేదు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఖచ్చితంగా SSRM 29 సినిమాలో ప్రియాంక చోప్రాని హీరోయిన్ ఫిక్స్ అయిపోయింది. అఫీషియల్ గా తిని చెప్పింది. దానికి ప్రియాంక చోప్రా ఒక పోస్ట్ పెట్టింది అనమాట సోషల్ మీడియాలో. ఎట్లా అంటే నాకు అన్ని సౌకర్యాలు చూసుకున్నావు, చాలా హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్ ఉపాసన అనే విధంగా పోస్ట్ పెట్టిందంట. సో అది చూసిన తర్వాత అందరు ఫిక్స్ అయిపోయారు. సో ఖచ్చితంగా SSRM 29 సినిమాలో ప్రియాంక చోప్రాని హీరోయిన్. సో ఈ విషయం చెప్పినందుకు ఇక్కడ మెగా ఫ్యామిలీ వాళ్ళందరూ అంటే ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఉపాసన గురించి. కాబట్టి ఉపాసన గురించే కాకుండా మెగా ఫ్యాన్స్ లో చాలా మందికి మహేష్ బాబు కూడా ఇష్టం ఉంటారు కాబట్టి సో మహేష్ బాబు సినిమాలో అమ్మయ్య ఏదో క్లారిటీ వచ్చింది ప్రియాంక చోప్రాని హీరోయిన్ అని చెప్పేసి. చూద్దాం మరి, ఎందుకంటే రాజమౌళి అన్ని చూసుకొని తీసుకుంటారు కాబట్టి ఆమె క్యారెక్టర్ ఎలా డిజైన్ చేయబోతున్నారు ఏంటి, ఫ్యూచర్ లో దానికి సంబంధించిన పోస్టర్ వస్తే అప్పుడు మనకు క్లారిటీ అయితే వస్తుంది.